నుంచి నేను మాట్లాడిపోవాలని సైగ చేస్తున్నాను. కానీ శెట్టి నన్ను చూడట్లేదు. ఎందుకంటే ఈ శెట్టితోటి ఏమైనా ప్రాబ్లం ఉందా అని నాకు, నా జీవితంలో శెట్టులతో చాలా ప్రాబ్లం ఉంది. లేదు అదేం కాదు, ఐఎమ్ జోకింగ్. సో మిత్రులారా, గద్దరు నా మిత్రుడు జహీర్ అలీ ఖాన్ చనిపోయి 1 సంవత్సరం అయింది. అయితే ఆయన జీవితము చాలా పెద్ద జీవితమే కాకుండా ఈ దేశంలో ఒక మూల మార్పుకు, భవిష్యత్తుకు మనకి ఇంకొక రంగంలో మహాత్మా పూలే, అంబేద్కర్, స్త్రీ రంగంలో సావిత్రిబాయి పూలే ఎట్లాగైతే సింబల్స్ అయ్యారో, దేశంలో కళ, సాహిత్య రంగం, నటన, ఈ మొత్తము కళారంగాలకు గద్దరు దేశంలో ఒక సింబలు అయ్యాడు. అయితే బతికుండంగా ఆయన సంఘర్షణ వివిధ రంగాల్లో జరిగింది. నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. 2012లో తెల్లారంగానే ఒకసారి 8 గంటలకు ఏం చెప్పకుండా చేయకుండా ఫోన్ లేకుండా నా దగ్గరికి వచ్చాడు. ఆయన వెంట 2 గన్మెన్లు ఉంటారు. చాలా పరేషాన్లో ఉన్నాడు, రాత్రి నిద్రపోయినట్లేడు. సరే కూర్చుండబెట్టి టీ చేయించి తాగించి, ఆయన నాకంటే పెద్దవాడు కానీ నేను మొదటి నుంచి గద్దర్ అనే పిలిచేవాడిని, ఆయన నన్నేమో ఐలన్న అనేవాడు. సరే గద్దర్ ఏమో ఇంత అడావుడ్లో ఇట్లా నిద్రపోయినట్లేవు, అలసిపోయి ఉన్నావు, ఇంత తెల్లారంగానే వచ్చావన్నాడు. అంటే అన్న, రాత్రి ఎక్కడో పాటల కార్యక్రమం తెలంగాణ ఉద్యమంలో ఉండింది, కానీ నాకు నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మీద చర్చించాల్సిన అవసరం ఉండే, అందుకని ఇక మళ్ళా బాగా లేట్ అయితే దొరకవో అని ఇప్పుడే వచ్చినా అన్నాడు. అంటే నేను ఒక మాట అన్నా, ఈ తెలంగాణ అంతటా పొడుస్తున్న పొద్దు పొడిపించాలని అలుపు లేకుండా తిరుగుతున్నట్టున్నావు, కానీ ఆ పొద్దు కేవలం ఫామ్ హౌస్లోనే మొలిచినట్టు కనపడుతుంది నాకు అన్న. తెలంగాణ అంతా చీకటిగానే ఉండే అవకాశం ఉంది. నువ్వు ఎంత పొడిపిస్తా అని ప్రయత్నం చేసినా తెలంగాణ చీకట్లో ఉండే లక్షణమే ఉంది, అందుకే నేను దూరం ఉంటున్నా అంటే చెప్పిన తర్వాత చర్చించాము, అయిపోయింది. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏం చేయాలి? మీరంతా యూనివర్సిటీ కనుక, విద్యార్థులు కనుక 2 మాటలు చెప్తాను నేను. ఆయన జీవితం మీ ముందు ఉంది, కొన్ని విషయాల్లో పుస్తకాల రూపంలో తెలుగులో రాసింది, ఇంకా చాలా రాయాల్సిన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే జీవిత చరిత్రలు మల్టిపుల్గా రాస్తే తప్ప ఒక మానవుని జీవితము విభిన్న కోణాల నుంచి చారిత్రక రంగంలోకి రాదు. 1970 నుంచి మేము మార్క్సిస్టు లెనినిస్టు సిద్ధాంతము అధ్యయనం చేసిన కాలంలో బయటి ప్రపంచ సిద్ధాంతవేత్తలే మాకు ఆధారం. భారతదేశపు సిద్ధాంతవేత్తలు ఆనాటికి గాంధీ, నెహ్రూ, తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్,
వీళ్ళను చూపెట్టేవాళ్ళు, కానీ వాళ్ళకు మేము వ్యతిరేకంగా ఉన్నాం. కానీ మా జాతులలో పుట్టిన వాళ్ళు ఈ భూమిని ఒక ఉత్పత్తి శక్తిగా మార్చిన వాళ్ళ నుంచి ఈ తత్వవేత్తలు ఎవ్వరూ మాకు కనపడేవాళ్ళు కాదు. ఆ క్రమంలో 1990 నాటికి మహాత్మా పూలే, అంబేద్కర్, సావిత్రిబాయి పూలే మాకు దొరికారు. వీళ్ళు ఈ దేశ చరిత్రను చాలా భిన్నంగా మార్చడానికి, కుల వ్యవస్థను రద్దు చేయడానికి, తాత్విక పునాదుల్ని మార్చడానికి రచనలు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా రాశాడు. అయితే భారతదేశంలో బ్రాహ్మణిజము కేవలం తాత్విక రంగంతో మాత్రమే కాపాడబడలేదు. బ్రాహ్మణిజము కళారంగంలో ఎక్కువ దిష్ట వేసుకొని కూర్చొని బతికింది. అవి సినిమాల రూపంలో ఉంటాయి, అవి నాటకాల రూపంలో ఉంటాయి, అవి వాళ్ళ సాహిత్య రూపంలో ఉంటుంది. ఇప్పుడు అంబేద్కర్ లాగా, పూలే లాగా, సావిత్రిబాయి పూలే లాగా భారతదేశానికి ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఐకన్గా గద్దర్ ఉన్నాడు. అయితే ఈయనను తెలంగాణకే పరిమితం చేస్తే కష్టం. తెలంగాణకే పరిమితం చేస్తే దేశాన్ని మార్చడానికి ఆయన రోల్ మనకు కనపడదు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? మేధావులుగా ఉన్న వాళ్ళు, యూనివర్సిటీ విద్యార్థులు ఒక సీరియస్ అధ్యయనం తప్పకుండా చేయాలి. దానికి తెలుగులో చేయాలి. అది దేశ ప్రభావితం కలిగిన శక్తిగా గద్దర్ని ఎదిగించాలంటే ఆయన పాటల్ని, వాటి అనాలిసిస్ని ఇంగ్లీష్లోకి తీసుకురావాలి. ఇది ఒక ప్రక్రియ. అయితే భారతదేశంలో నిరక్షరాస్యుల సంఖ్య, బొమ్మల చూసి మాత్రమే ప్రభావితమయ్యే సంఖ్య అక్షరాస్యులు, చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ. కనుకనే దేవతలుగా విగ్రహాలను పూజిస్తారు. ఆ దేవుడు ఏం చెప్పిండో తెలియదు, ఆ దేవుడు ఏం సిద్ధాంతం చెప్పిండో తెలియదు. దేవతలుగా విగ్రహాలను పూజిస్తారు. అంబేద్కర్ భారతదేశంలో మూల మాదిగవాడ, మాలవాడ, చాకలివాడ, మంగళవాడకు ముందు పాకిండు అంటే విగ్రహాలు పెట్టిన తర్వాతనే పాకిండు అంబేద్కర్ విగ్రహాలు. అందుకని నా దృష్టిలో ఇప్పుడు గద్దర్ని ఏం చేయాలి అంటే, ఒకటి ఇలిటరేట్స్, ఆయన పాటలు, ఉపన్యాసాల కంటే రచనల కంటే పాటలు వినేవాళ్ళు ఎక్కువ ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే గద్దర్ మా ఇంటికి వచ్చినప్పుడు కిందికి దిగగానే ఆ కాంపౌండ్లో ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చారు. అందరు ఫోటోలు దిగేది, పిల్లల్ని పట్టుకొని వచ్చేది, పిల్లల మీద చేయి పెట్టమనేది. ఇది నిరక్షరాస్యుల మధ్య కూడా చాలా గద్దర్కు అభిమానం ఉంది. ఆయన కేవలము ఒక మేధావి స్థాయిలో మిగిలిపోలే. ఎందుకంటే పాటల్ని భూమిలోకి చుప్పించి పాడించాడు, భూమి గురించి రాశాడు కనుక, మట్టి గురించి రాసిన మేధావి కనుక ఉంది. కానీ ఇప్పటికీ ఆయన విగ్రహాల ద్వారా ఆయన శక్తిని మనం పెంచవచ్చు. అందుకని ఆయన చనిపోయిన తర్వాత నాకు మిత్రులుగా ఉన్న వాళ్ళతో తెల్లాపూర్లో మేమంతా చర్చించి, భారతదేశంలో ఇప్పటి వరకు గాంధీకి కానీ, అంబేద్కర్ కానీ, పూలేకి కానీ, లేదా శివాజీ కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ సచ్చిన 6 నెలల్లో పెద్ద విగ్రహం ఎవరికి పెట్టలేదు. గద్దర్కు మాత్రమే తెల్లాపూర్లో పెట్టారు. ఎవరికి పెట్టలేదు, మీరు చరిత్రలో చూడండి. అయితే ఇప్పుడు నేను నిరంతరంగా కలం బట్టి రాసేవాడిని.